Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ జస్ట్ టెలింగ్ మీరు పిల్లలు కనేయండి కానీ పోనీ ఇద్దరు బిజీ కదా నాకు ఇచ్చేసేయండి నేను చూసుకుంటాను. అప్పుడు వీళ్ళిద్దరు చిన్నవాళ్ళే ఇంకా వీళ్ళతో పాటు వాడిని కూడా చూసుకుంటాను పర్వాలేదు అని అలా చెప్పేదాన్ని. ఫస్ట్ ఎవరికి తెలిసింది శ్రీదేవి గారు అంటే ఇలా జరిగిందని వాళ్ళ ఆవిడకే తెలిసిందా? తనకే తెలిసింది. తను ఐ థింక్ ఇంట్లో లేదు అప్పుడు. బయట ఫోన్ చేస్తుంటే హీ వాజ్ నాట్ ఆన్సరింగ్ ద కాల్. అప్పుడు డౌట్ వచ్చి షీ కేమ్ హోమ్ అండ్ షీ నోటిస్డ్. ఒక్క క్షణం దాటిపోయి ఉంటే అన్నీ మారిపోయేవి. అది మరి ఏ పరంగా చూసుకున్నా ఆ ఒక్క క్షణంలో ఇది కాదు నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అని అనిపించుంటే డిఫరెంట్గా ఉండేది కదండి అంతా. దేర్ వాజ్ నో క్లూ ఆర్ లెటర్ ఆర్ ఎనీ సైన్. అబ్సల్యూట్లీ నథింగ్ అండి. హీ వాజ్ డూయింగ్ సంథింగ్. ఏదో ఒక యాడ్ కూడా ఐ థింక్ అజయ్ దేవ్గన్ గారితో ఏదో యాడ్ సైన్ అప్ చేశారు. అండ్ ఇంకొక మూవీ కూడా ఏదో ఆన్ ద కార్డ్స్ ఉండింది ఇస్ వాట్ ద టీమ్ హిస్ మేనేజర్ వాజ్ టెలింగ్ మీ ఆఫ్టర్ దట్. సో ఐఎమ్ క్లూలెస్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. గుండెలు బాదుకునేడు వాళ్ళంతే. క్లూలెస్. పోనీ అంతకాలం గడిచిపోయింది ఇంకా తీసేయాలి అసలు ఇంకా జరగదు అనే స్టేజ్లో కూడా లేరు. ఏదో కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. యా అది అందరికీ వచ్చేదే. ప్రతి స్టార్ హీరోకి ఎవరికైనా వస్తుంది, యాక్టర్కి వచ్చే గ్యాపే. And he was getting some offers also. Maybe it was not of his interest. మంచి కథలు మీరు చూసింటే ఉదయ్వి అన్ని సాంగ్స్ కూడా ఇట్ బి చాలా నీట్గా ఫ్యామిలీతో చూడదగ్గ మూవీస్ ఉండాలని వాడికి ఎప్పుడు కూడా. సో అలా వెయిట్ చేసేవాడు ఎప్పుడు కూడా, మంచి స్టోరీస్ కోసం వెయిట్ చేసేవాడు. గ్యాప్ వచ్చినా పర్వాలేదని. ఇది Jan 5th కదా, Jan 1st when I was wishing him for the new year also he was saying akka I'll come back with a bang this year, I'll come back అని అన్నాడు Jan 1st. ఆర్థిక ఇబ్బందులు లేవు? నో అండి, లేదు. ఎవరు క్లోజ్గా ఉండేవారు శ్రీదేవి గారు ఉదయ్ తోటి? అంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా? ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటారు కదా, ఏం జరిగింది వెనకాల? హీ హ్యాస్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి, ఇద్దరు ముగ్గురు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. తనతో కూడా మాట్లాడితే తను అన్నాడు 2-3 సార్లు నా దగ్గరకు వచ్చాడు, ఏదో షేర్ చేయాలి నీతో, ఏదో చెప్పాలి అని వచ్చాడు. నేను బిజీగా ఉన్నాను, బిజినెస్ ఉంది ఆ అబ్బాయికి. నేను ఆ రోజు బిజీగా ఉన్నాను, నేను ఉదయ్ మాట్లాడతానని చెప్పాను. ఏం షేర్ చేసుకోవడానికి వచ్చాడో తెలియట్లేదు, ఇప్పుడు బాధగా ఉంది అని అన్నాడు ఒక ఫ్రెండ్. సో ఐ డోంట్ నో వాట్ వాస్ బాదరింగ్ హిమ్, బట్ ఎవరికి చెప్పకుండా చాలామంది ఆఫ్ కోర్స్ తను ఆ అమ్మాయి కూడా చాలా ఉండిపోయి ఉంటుంది చాలా. పాపం చిన్నదే. షీ వాజ్ జస్ట్ 23 ఆ టైంలో. ఇంకా కూడా తనది 2014 అంటే వీఆర్ ఇన్ 26 నౌ. కానీ చాలా ఫాండ్నెస్ ఉందండి. ఇంకా ఎంత క్రేజ్ ఉందండి. క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. ఉదయ్ అన్న మీరు చూడండి మెసేజెస్ ఎక్కడైనా ఉదయ్ కిరణ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఐఎమ్ స్టిల్ అ వెరీ ప్రౌడ్ సిస్టర్ అండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐఎమ్ అ వెరీ ప్రౌడ్ సిస్టర్. హీస్ అ స్టార్ అయిపోయాడు అసలు. స్టార్గా ఉన్నాడు ఇంకా కూడా. అదే ఇవాళ ఉండుంటే ఎలా ఉండేది లైఫ్? ఎంత ఇవాళ 25 years ఆఫ్ మనసంతా నువ్వే, బహుశా ఒక మంచి స్లాట్ అయిపోయి కరెక్ట్గా తన టైప్ ఆఫ్ రోల్స్ వస్తూ. ఎస్, హీ వుడ్ బి డెఫినెట్లీ హ్యాపీగా రూల్ చేస్తుండేవాడు. ఈవెన్ నౌ హీస్ రూలింగ్ అండి, హీస్ రూలింగ్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ అవర్ హార్ట్స్. Yes. ఆఫ్ కోర్స్. యా. మీరు చూసిన ఫిల్మ్స్ అన్నిట్లో వాట్ వాజ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ ఆఫ్ ఉదయ్స్ ఫిల్మ్స్? అలా చెప్పడం చాలా కష్టం అండి. చిత్రము, నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, జై శ్రీరామ్. దేనికది అసలు దేనికది నాకు అసలు మూవీ రిలీజ్ అప్పుడు ఐ యూస్ టు కమ్ ఎవ్రీ రిలీజ్ ఐ వాజ్ దేర్ విత్ హిమ్. ఐదర్ హియర్ కొన్ని హీ సా ఇన్ విజయవాడ రిలీజ్, అక్కడ కూడా క్రేజ్ బాగుంటుందని చెప్పి అక్కడ కూడా వెళ్ళాము రిలీజ్ రోజు. శ్రీరామ్ విజయవాడలో వెళ్ళాము రిలీజ్. అదే కదా, తీయని కలలను తెలుసు కమ్మని ప్రేమలో మనసంతానువని చెప్పడం తెలుసు.
ఎన్నాళ్ళైనా నీ నుండి పోగలను నీ కౌగిళ్ళలో. బ్యూటిఫుల్ సాంగ్స్. బాంబే జయశ్రీ గారు పాడారు. అవును, యా, చాలా ఇష్టం ఆ పాట. చిన్న చిరునవ్వుతో ఆ పాట ఎంత బాగుంటుంది అసలు. చాలా డిస్కషన్స్ అయ్యేది ఆ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు కూడా. నాకు ఏ పాట నచ్చింది నీకు ఆ మూవీలో అనగానే నేను ఆ చిన్న చిరునవ్వుతోటి ఆ పాట ఉంది కదా, అబ్బా ఆ పాట ఎంత బాగుందంటే అనుకున్నాను అక్క నువ్వు ఆ పాట చెప్తావని అనుకున్నాను. ఎందుకంటే నాకు ఒక జానర్ ఆఫ్ సాంగ్స్ చాలా ఇష్టం. సో వాడికి తెలుసు, అడుగుతాడు ఈ సినిమాలో ఏ పాట బాగుంది అంటే ఈ పాట చాలా బాగుందని. ఎగ్జాక్ట్లీ అనుకున్నాను నువ్వు అదే పిక్ చేస్తావని అన్నాడు. బాగా గుర్తుంది ఆ మూవీ అప్పుడు. సో అట్లా అసలు ఈ మూవీకి మెయిన్లీ అక్క నా ఫస్ట్ డ్యూయట్ అక్క, ఐఎమ్ గోయింగ్ అబ్రాడ్ డ్యూయట్ సాంగ్ చేయడానికి. అసలు హీ వాజ్ వెరీ నర్వస్, వెరీ టెన్స్డ్ అబౌట్ దట్ డ్యూయట్. చాలా షై నేచర్ యాక్చువల్గా. నేను అందుకే అసలు వెనెవర్ ఐ వాజ్ వాచింగ్ ఆన్ స్క్రీన్ ఐ వాజ్ షాక్డ్, హౌ డిడ్ యూ డూ దట్ అని చెప్పి. అండ్ హీఈస్ అ లవర్ బాయ్, హీస్ కాల్డ్ అ లవర్ బాయ్. సో హౌ కుడ్ యూ డూ దట్ అని అనిపించింది ఎన్నోసార్లు. ఐ వాజ్ జస్ట్ చాటింగ్ విత్ హిమ్. చాలా షై బేబీ. అసలు చిత్రం అప్పుడు కూడా ఎంతో తిట్లు తిన్నాడు బికాస్ కొన్ని సీన్స్ చేయడానికి వాడికి సిగ్గు. సో చాలా కష్టపడ్డాడు. బట్ అలా స్టెప్ ఎదుక్కుంటూ వేర్ హ్యాస్ హీ రీచ్డ్. అండ్ అసలు ఒక్కొక్క సినిమా మనసంతా నువ్వే అసలు ఎంత ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి. మెయిన్గా పెళ్లి చూపుల సీన్ కానీ, వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ సీన్, తర్వాత అంతా త్యాగం, తర్వాత అంతా అసలు ఇట్స్ గోయింగ్ టు బి క్వైట్ టఫ్ టుమారో కదా. ఐ మీన్ అదే అనిపిస్తుందండి. దట్ ఏమని చెప్పుకోవాలి చూసి అక్కడ స్క్రీన్ మీద అని. It'll be a pleasure to watch him in that big screen again. I only decided I'll forget the reality and enjoy. అంతే కదా. అంతే. అంతే ఐ థింక్ మీ వారి సపోర్ట్ కూడా మీకు అంటే ఆ టైంలో ఎమోషనలీ చాలా స్ట్రాంగ్గా ఉండిందని. చాలా అసలు హీస్ మోర్ దాన్ హస్బెండ్. నాకైతే హీస్ వెరీ డియర్ ఫ్రెండ్ అనమాట. ఆయన కూడా చూసుకోకపోతే మీరు ఒక్కరైపోతారు కదమ్మా. వెరీ మచ్ అసలు. అన్నని పోగొట్టుకోవడం, అమ్మని పోగొట్టుకోవడం, తర్వాత తమ్ముడిని పోగొట్టుకోవడం. ఇట్స్ నాన్నగారండి. నాన్నగారు ఉన్నారండి, ఉన్నారు ఇక్కడే హైదరాబాద్లో. ఈజ్ ఓకే? ఈజ్ ఓకే. కొంచెం ఓల్డ్ ఏజ్ ఇప్పుడు, కొంచెం నడవలేకపోతున్నారు. ఆయనకి ఇబ్బంది, ఆయన ఓల్డ్ ఏజ్. సో ఐ జస్ట్ కీప్. ఇవాళ ఉండుంటే ఉదయం ఏం చేసేవారు ఈ 25th? ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అ బిందాస్ సెలబ్రేషన్ అసలు. నాకు వాడి మూవీ రిలీజ్ అవ్వడం ముందు టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. రిలీజ్ ముందు టెంపుల్కి వెళ్ళి ప్రేయర్స్ అన్నీ చేయడము. రిలీజ్ రోజు హీ విల్ బీ డెఫినెట్లీ ఆబ్వియస్లీ టెన్స్డ్గానే ఉంటాడు కొంచెము ఆ రోజు. మూవీ నుంచి రావడం, ఆ ఈవినింగ్ గో అవుట్ ఫర్ డిన్నర్ అందరూ, అండ్ రిలాక్స్డ్గా ఫ్యామిలీతో స్పెండ్ చేయడం. అండ్ ఇంకా తర్వాత హిల్ బీ ఫాలోయింగ్ అప్ హౌ ఇస్ ఇట్ గోయింగ్, అంత ఫ్యాన్స్తో మాట్లాడుతూ హిల్ బీ స్పెండింగ్ లైక్ దట్ ఈస్ 1 week బిఫోర్ అండ్ ఆఫ్టర్ అ మూవీ. సో ఈ రిలీజ్లో అసలు నువ్వు నేను రిలీజ్ అది కూడా హి డిడ్ంట్ టేస్ట్ ఇట్. ఉండింటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ సెలబ్రేషన్ అసలు. మీరు అన్నట్టు ఇన్నేళ్ల తర్వాత అంత సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే హీస్ ఆల్రెడీ ఎ స్టార్. అబ్సల్యూట్లీ ఎవర్ షైనింగ్ స్టార్. శ్రీదేవి గారు ఇండస్ట్రీలో తనకి ఇబ్బందులు ఏమైనా ఉండేవా అండి అప్పట్లో? హీ నెవర్ షేర్స్ అండి, ఎస్పెషలీ హీ నెవర్ షేర్స్ ఎనీథింగ్. బాధ అమ్మతో కానీ మమ్మల్ని బాధ పెట్టేవి మట్టుకు హీ నెవర్ షేర్స్. ఎప్పుడు కూడా బంగారు తండ్రి నిజంగా ఎప్పుడు లేదు. హీ వాంట్స్ అస్ టు బీ స్మైలింగ్. అదే మీరు ఈ మనసంతా నువ్వేలో ఏ ఉదయం అయితే చూస్తారో ఇంట్లో అలాగే ఉండేవాడు. వెరీ బాయ్ నెక్స్ట్ డోర్. అసలు మనసంతా నువ్వే చూసిన తర్వాత చాలామంది నాకు అట్లాంటి అబ్బాయి కావాలి, అట్లాంటి అల్లుడు కావాలి అని మా చుట్టాల్లో అందరూ ఎంత బంగారు తండ్రి అసలు అని అలాగే ఉండేవాడు. హీస్ అ డార్లింగ్ ఆఫ్ మా ఇంట్లో చిన్నవాడు, మా చుట్టాల్లో, అండ్ ఇప్పుడు ప్రపంచం. అండ్ ఆల్సో డైరెక్టర్స్ ఆదిత్య గారు ఎంత ఫాండ్ గా మాట్లాడతారు.
అండ్ అన్నిటికీ మించి ఐ థింక్ మీరు అన్నట్టు తను అందరినీ సంతోషపెట్టాలి అనే అంతే. దీంతో బాధ దిగమింగుకొని అక్కడ దాకా జరగకూడదు జరిగిపోయిందండి. బంగారు కొండండి చెప్పుకొని ఉంటే. ఈ సినిమా షూటింగ్స్ అయ్యాక రెమ్యూనరేషన్ వచ్చినప్పుడు అక్కకి ఏం కొని పెట్టారు? ఓహ్! ఏం ప్యాంపర్ చేసేవారు యా అక్కకి? యా హీ యూస్ టు గెట్ ఒకసారి సడన్గా హీ గేవ్ మీ గిఫ్ట్ బాక్స్. ఏంట్రా అది అంటే అబ్రాడ్ వెళ్ళాను షూటింగ్కి అని హీ బాట్ మీ 4 pairs ఆఫ్ బ్యూటిఫుల్ ప్రెషియస్ స్టోన్స్ ఉండే బ్యాంగిల్స్. ఓ మై గాడ్, ఇట్ వాస్ సో స్వీట్. దట్ వాస్ హిస్ ఫస్ట్. అంటే అప్పుడప్పుడే కొంచెం ఇంకా మెల్లగా ఎదుగుతున్నాడు. రెమ్యునరేషన్ వాజ్ నాట్ దట్ మచ్. ఫస్ట్ మూవీకి ఇట్ వాస్ నథింగ్ ఆల్మోస్ట్, అండ్ సెకండ్ మూవీ కొంచెం అలా. సో నేను అన్నాను దిస్ వాజ్ ఆల్ మెటీరియలిస్టిక్ రా. నేను అసలు నీ సక్సెస్ ఐ యూస్ టు ఎంజాయ్ హిమ్ బీయింగ్ మాబ్డ్. నాకు అదే ఒక పిచ్చ craze కదా? పిచ్చ క్రేజ్. అసలు చిత్రం అప్పుడైతే నేను ఎక్కడైనా ఆటోలో వెళ్తుంటే పెద్ద పెద్ద పోస్టర్స్ కనిపిస్తుంటే ఆ ఆటో వాళ్ళతో మాట్లాడేవాడిని. చూసారా ఆ సినిమా, చూసారా మీరు అని. చూసాను నేను, చాలా బాగుందమ్మా అని. ఆ హీరో బాగా చేశాడు కదా. అప్పుడు నాకు అదేదో కొత్త. నాకు ఐ వాజ్ ఎంజాయింగ్ హిస్ సక్సెస్. మా తమ్ముడండి అని. ఏంటమ్మా ఏం మాట్లాడతారమ్మా అని. ఓహో, వాళ్ళు అది బిలీవ్ కూడా చేయలేదు. నేను అలా చెప్పుకునేదాన్ని అందరికీ. వాడి మా తమ్ముడు అండి అని చెప్తే, ఊరుకో అమ్మా ఏం మాట్లాడతావు అన్నాడు ఒక ఆటో వాడు. సో అలా దట్ వాజ్ మై గిఫ్ట్ అసలు. అంటే నాకు తనకి 8 years డిఫరెన్స్ ఉంది. అండ్ మా అమ్మ అప్పుడు టీచర్గా చేసేది. షీఈస్ అ క్రాఫ్ట్ టీచర్ మా అమ్మ. సో తను క్లాసెస్ కూడా తీసుకునేది అండ్ బిజీగా ఉండేది మోస్ట్లీ. సో ఎప్పుడు నేను స్కూల్ నుంచి రాగానే ఐ వాజ్ విత్ హిమ్. వాడిని ఎత్తుకుని తినిపించి స్నానం పోయించి. నేను చిన్నప్పటి నుంచి కూడా పిల్లలంటే ప్రాణం. చిన్న పిల్లలంటే చాలా మీలో ఇష్టం. అమ్మతనం కనిపిస్తుంది అలా. అంటే యు లుక్ So- లైక్ అ వెరీ నర్చరింగ్ సోల్. సో అలా ఎక్కువ అలవాటైపోయింది. ఈవెన్ వెన్ ఎవర్ ఐ యూస్ టు కమ్ వాడికి ఇష్టం ఉన్నవన్నీ చేసి పెట్టి, ఏం తినేవారు? తనకి ఆలూ ఫ్రై, ఆలూ ఫ్రై స్టాండర్డ్, చారు, మంచి చారు టమాటా చారు. అండి. చారు ప్రాణం. చారు, పులిహార, చింతపండు పులిహార. వెరీ సింపుల్ ఫుడ్. అసలు బయట ఈ హంగామాలు ఏం వద్దు. ఒక్క ఆలూ ఫ్రై రసం చేసుకుని ఇంట్లో పెట్టినా కూడా సంతోషం. అమ్మ వంట, ఇంకా అమ్మ తర్వాత నేను వెళ్తే వాడికి ఇంట్లో ఏం చేసి పెట్టినా తృప్తిగా ఇంట్లో తింటాడు. చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే ఇవాళ అంత సింపుల్, అన్ని గుడ్ క్వాలిటీస్ ఉండే ఆ మంచి వ్యక్తి ఫిజికలీ మన మధ్య లేరు. అఫ్ కోర్స్ తెర మీద మన మనసులో మనసంతా ఆయనే, ఉదయ్ కిరణే ఉన్నారు ఇవాళ అందరికీ. సో ఏం చెప్తారు శ్రీదేవి గారు? మనకు తెలియకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా కష్టపడుతూ ఉంటారండి? అదే ఇప్పుడు దిస్ ఇస్ అన్ ఐ ఓపెనర్. అసలు నాకు అంత నవ్వుతూ ఎప్పుడు నవ్వే. మీరు బయట వాడిని ఎప్పుడు నవ్వు లేకుండా చూసిండరు. అలా ఇంట్లో కూడా ఎప్పుడు చబ్బీగా బబ్లీగా వండుకుంటూ ఇంత పెయిన్ పెట్టుకున్నాడు లోపల అంటే ఇట్ ఈస్ అర్థం కాని విషయం. అంటే అంత ఒక క్యాల్కులేటెడ్ మూవ్ తీసుకోవడం, అంటే టు డూ సంథింగ్ లైక్ దట్ టు యువర్ సెల్ఫ్, ఎంత పెయిన్ ఉంటే చేస్తారండి. ఏదో అది క్షణికావేశంలో జరిగేది కూడా కాదు. ఇట్ టేక్స్ ఎఫర్ట్. ఇట్ టేక్స్ అ లాట్ అండి టు డూ దట్. సో అంతసేపు అయినా ఒక్క క్షణం కూడా తట్టదా? అరే ఆపు, ఏం చేస్తున్నావు అని. ఇది ఒక మిస్టరీ అండి నిజంగా. అంటే ఇలాగా అర్ధాంతరంగా జీవితం చాలించి ఇలాంటి పద్ధతిలో ఇలా వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తే గుండెంతా బరువు ఎక్కిపోయి మనం ఏదో మన చుట్టూ ఉండే వాళ్ళని ఇంకా జాగ్రత్తగా ఏం చేయాలి, వాట్ కెన్ వీ డూ టు మేక్ దెమ్ ఫీల్ బెటర్ అనిపిస్తుంది కదా. అబ్సల్యూట్లీ అండి.